ఈ వీడియోలో హిందీలో వాపస్ అంటే ఏంటి అండ్ ఈ వర్డ్ని ఉపయోగిస్తూ హిందీలో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో వాపస్ అంటే కొన్ని చోట్ల తిరిగి అని అర్థం వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో మళ్ళీ అని అర్థం వస్తుంది. మనం ఏ సందర్భంలోనైనా తిరిగి లేక మళ్ళీ అనే వర్డ్ని ఉపయోగిస్తూ చెప్పాలనుకున్నప్పుడు అదే సెంటెన్స్ని హిందీలో చెప్పాలనుకుంటే తిరిగి లేక మళ్ళీ అనే వర్డ్స్కి బదులుగా వాపస్ అనే వర్డ్ని ఉపయోగిస్తూ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, తిరిగి ఇవ్వు అనడాన్ని హిందీలో వాపస్ దో అంటారు. మళ్ళీ చెప్పు అని చెప్పాలనుకుంటే హిందీలో వాపస్ బోలో అని చెప్పాలి. వాపస్ కర్నే కేలియే అంటే తిరిగి ఇవ్వడానికి. హిందీలో రఖ్నా అంటే పెట్టడం, వాపస్ రఖో అంటే తిరిగి పెట్టు అని అర్థం వస్తుంది. లానా అంటే తీసుకురావడం, వాపస్ లావో అంటే తిరిగి తీసుకురా. మే ఘర్ వాపస్ ఆ రహా హూ అంటే నేను ఇంటికి తిరిగి వస్తున్నాను అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ వాపస్ కబ్ ఆవోగే అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు. నెక్స్ట్ వన్ వాపస్ జాకర్ పూఛో. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.